అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. రీసెంట్గా ఒక సిస్టర్ గారు మాకు ఫోన్ చేశారు. అన్న, మాకు వివాహం జరిగి 8 నెలలు అయింది. నా భర్త నన్ను చాలా ప్రేమించేవాడు, కానీ ఎందుకు కొంచెం బలహీనత వచ్చి హాస్పిటల్లో చెకప్ చేయించుకుంటే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఎప్పుడైతే ఆ మాట తెలిసిందో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు మొదలుకొని ఇప్పటిదాకా నా భర్త ఇంకా నా దగ్గర రాలేదన్నా. నన్ను హాస్పిటల్లో ఒక అనాథగా విడిచిపెట్టాడు. మా తల్లి మాత్రమే నా పక్కన ఉంది. మేమిద్దరం కలిసి ఏడుస్తూ ఉన్నాం. ఎంతైతే తను ప్రేమించాడో ఈరోజు అంత ద్వేషాన్ని చూస్తూ ఉన్నాను. ఈ రోగం రావడం నా తప్ప అన్నా, నేనేం చేసుకున్నానని నాకు ఈ జీవితం ఎట్లా వచ్చింది అని నా తల్లి కన్నీరు కారుస్తోంది. ఇంకొక మాట ఏముందో తెలుసా? నా భర్తకి ఫోన్ చేస్తాను ఉన్నాను, ఇదిగో ఇంకో గంటలో వస్తున్నాను, ఇంకో అరగంటలో వస్తాను అని అంటున్నాడు. కానన్నా రాత్రి నేను మా తల్లి ఒంటరిగా ఈ హాస్పిటల్ గదిలో పడుకుంటూ ఉన్నాం. వైద్యులు చదువుతున్నారే, అమ్మా నీకు ఇంకెవరు లేరా అంటే, అందరూ ఉన్న అనాథగా మిగిలిపోయినన్నా. ఇంక ఈ బ్రతికెందుకు, నేను చనిపోవాలని కోరుకుంటున్నాను, నా చావు కోసం ప్రార్థించండి అన్నా అని ఆ తల్లి విజ్ఞాపన చేస్తుంటే నా హృదయం చాలా కదిలిపోయింది. నిజమే, అన్నీ ఉన్నప్పుడు మనుషులు మనతో చాలా ప్రేమగా ఉంటారు. కానీ ఒక్కసారిగా మనం అన్నీ కోల్పోతే ఏ ఒక్కరు మనకు తోడుండరు. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది మా అన్నదమ్ములు నాకు తోడుంటారనుకున్నాను, నా భర్త, నా భార్య, నా పిల్లలు నాకు తోడుంటారనుకున్నాను, నాతో స్నేహం చేసిన వారందరూ నా పక్షాన్ని నిలబడతారనుకున్నాను. కానీ అందరూ ఉన్న అనాథలమైపోయామన్నా అని అనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రియ సంగమా, ధైర్యంగా ఉండండి. నా ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. శోధన వచ్చినప్పుడు ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు. వ్యాధిలో ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా అందరూ మనకు దూరం అయిపోతూ ఉంటారు. అప్పుల్లో ఉన్నప్పుడు అందరూ మనల్ని హేళన చేసి మన వెనకాల చాలా పలు రకాల మాటలు మాట్లాడుతూ మన మీద దుమ్మెత్తు పోస్తూ ఉంటారు. కానీ దిగులు చెందకండి, అన్ని రోజులు ఒకలా ఉండవు అన్న సంగతి వారికి తెలియదు. దేవుని వాక్యంలో ఒక మాటను మీ ముందర పెట్టాలని ఆశపడుతున్నారు. కీర్తనల భాగము 91 కీర్తన 15వ మాట చదవగలిగితే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. శ్రమలో ఏ ఒక్కరూ తోడుగా ఉండరు, కానీ దేవుడు మనకు తోడుంటానన్న దేవుడు ఆయన. మనం చేయాల్సిన పనంతా ఒకటే, మొర్ర పెట్టడం. ప్రభు సందు మీరు ప్రార్థించండి. నాకు తెలుసు మీకు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని, ఎన్నో ఇబ్బందుల మధ్యన కూరుకుపోయారన్న సంగతి నాకు తెలుసు. కానీ ప్రార్థన మాత్రం మానద్దు. ప్రార్థనకు దూరం అవ్వకండి. మనుషులకు దూరమైనా పర్లేదు, స్నేహితులకు దూరమైనా పర్లేదు, బంధువులకు దూరమైనా పర్లేదు, వారు రాబందులన్న సంగతి మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచానికి దూరమైనా పర్లేదు, కానీ మీరు దేవునికి ఎంత దగ్గరగా బ్రతకగలిగితే అంత బలమైన కార్యాలు మీ బ్రతుకులో చూస్తారు. మనం మొరపెట్టగానే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇవ్వడమే కాదు, శ్రమల్లో మనకు తోడుగా ఉంటారు. అందరూ వదిలేసిన ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తోడుండమే కాదయ్యా, మనల్ని ఘనపరుస్తాడు. ఓడిపోయిన చోట ఘనపరుస్తాడు. రోగం వచ్చిందని ఎవరైతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారందరి మధ్యన గొప్ప సాక్షిగా నా ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. ఎక్కడైతే అనాథులుగా మార్చబడ్డామో అందరికీ మనమే దిక్కయ్యేలాగా దేవుడు చేస్తాడు. మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితంలో నా ప్రభు ఘనమైన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. అందరూ వదిలేశారని బాధపడే కన్నా మన ప్రార్థన వినే దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. నేను కూడా ఒకప్పుడు అదే జీవితాన్ని జీవించాను. శ్రమల మధ్యన అందరూ విడిచిపెట్టగా గుండెలు బాదుకుని ఏడ్చానయ్యా, అనాథగా మిగిలిపోయినయ్యా, నాకు ఇంకెవరు లేరయ్యా అని నేను మా తల్లి ఇలా చేతులు పట్టుకుని కన్నీరు కార్చాం. ఈరోజు ఆ కన్నీటిని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఈరోజు మీ కన్నీరు కూడా ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ధైర్యంగా ఉండండి. నా ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. విడిచిపెట్టే దేవుడు కాదైనా. God bless you.